బిగ్ బాస్ సీజన్ 8 లో రెండవ వారం కూడా ముగిసింది కదా. ఇక మూడవ వారం నామినేషన్స్ బగ్గుమన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు నామినేట్ అవుతారు, ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి మీరు కూడా నాతో పాటు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. ఇకపోతే మన నామినేషన్ అనాలిసిస్ ప్రకారం ఈ వారం వచ్చేసి విష్ణుప్రియకి గట్టిగానే ఓట్లు పడతాయి అనమాట. ఇకపోతే ఈ వారం గట్టిగానే విష్ణుప్రియకి సీతకి మధ్య చిన్న రచ్చ అయితే జరుగుతుందనిపిస్తుంది. అండ్ అలానే యష్మి గౌడ వర్సెస్ విష్ణుప్రియ కూడా నామినేషన్ పక్కా ఉంటుంది. సో ఇక విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఆ తర్వాత కిరాక్ సీత సైతం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి. ఎందుకంటే హౌస్ లో ఈమె గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి. ఇకపోతే ఆ తర్వాత మణికంఠ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం నిఖిల్ కి పక్కాగా 1 లేదా 2 ఓట్లు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నిఖిల్ కూడా నామినేషన్స్ లో పక్కా ఉంటాడు. ఆ తర్వాత పృథ్వీ సైతం ఈ వారం నామినేషన్స్ లో ఉంటాడు. ఎందుకంటే పృథ్వీ వర్సెస్ సీత మొన్న ఇష్యూలో భాగంగా ఒక గొడవ జరిగింది. సో అది నామినేషన్ పాయింట్ కి వాడుకోవచ్చని నాకు అనిపిస్తుంది. ఇక అంతటా కూడా సోనియా ఎవరిని నామినేట్ చేస్తుంది, ఈ వారం ఎవరి తల తినబోతుంది అనేసి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నాకెందుకనో సోనియా నాగార్జున గారి మాటలు విని విష్ణుని నామినేట్ చేయకపోతే అక్కడే పప్పులో కాలేసినట్లు. ఎందుకంటే చాలా తెలుగుగా గేమ్ ప్లే చేస్తున్నట్లు అందరికీ తెలిసిపోతుందని పక్కాగా విష్ణుని నామినేట్ చేస్తుందేమో అనిపిస్తుంది. బట్ ఏమో చూద్దాం. ఇంతకీ మీరేమంటారు? సోనియా వర్సెస్ విష్ణుప్రియలో ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. అండ్ అలానే ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో రియల్ నామినేషన్స్ టెన్షన్ ఎలా ఉంటుందో వీడియోలో పెట్టబోతున్నాం.